పాస్టర్ ప్రవీణ్ మరణం ప్రమాదమా లేక హత్య చేశారా? సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ప్రమాదం జరిగినట్టుగా లేదే. సీసీటీవీ ఫుటేజ్ కూడా యాక్సిడెంట్ జరిగిందనే విషయాన్ని కన్ఫర్మ్ చేయలేకపోయిందా? ఈ కేసులో పాస్టర్ ప్రవీణ్ కాల్ డేటా కీలకంగా మారనుందా? పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాజమండ్రి కొంతమూరు జాతీయ రహదారి వద్ద మంగళవారం ఉదయం ప్రవీణ్ మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహంపై గాయాలుండడంతో కుటుంబ సభ్యులు, ఇతర పాస్టర్లు, క్రైస్తవులు ప్రవీణ్ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్టు నుండి సంఘటనా స్థలానికి మధ్యలో ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ మరణం ప్రమాదం కాదని, హత్య చేశారనడానికి ఆయన శరీరంపై కనిపిస్తున్న గాయాలే సాక్ష్యం అంటూ ప్రవీణ్ బావమరిది రాజేష్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రవీణ్ హత్య కేసును పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కొంతమూరు వద్ద ప్రవీణ్ బైక్ కి ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ లో ఇండికేటర్ వేసుకుని బుల్లెట్ పై స్లోగా వెళ్తున్నారు ప్రవీణ్. ఆ సమయంలో బైక్ హెడ్ లైట్ కూడా వెలగడం లేదు. దీంతో చీకట్లో గుర్తు తెలియని వాహనం ఏదైనా ఢీకొట్టి వెళ్లిపోయిందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. కొవ్వూరు టోల్ ప్లాజా నుంచి ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి 11 నిమిషాల్లో చేరినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ప్రమాదం జరిగినట్లుగా అనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. మరోవైపు పోలీసులు ప్రవీణ్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఆయన చివరిసారిగా ఎవరితో మాట్లాడారు అనే కోణంలోనూ విచారిస్తున్నారు. దీంతో ఈ కేసు కొలిక్కి రావడానికి కాల్ డేటా కీలకంగా మారింది. బుధవారం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవీణ్ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించనున్నారు. మతంతో కాకుండా మనిషిని మనిషిలా చూడండి అంటూ సోషల్ మీడియాలో ప్రవీణ్ చేసిన పలు ప్రసంగాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. క్రైస్తవులంతా ఎమోషనల్ పోస్టులు చేస్తూ ప్రవీణ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ఆసుపత్రి వద్ద ప్రార్థనలు చేస్తున్నారు. ప్రవీణ్ మరణ వార్త విని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో పాస్టర్లు, క్రైస్తవులు తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.